గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయాహారంగా లూకాసు వార్త 17వ అధ్యాయము 12-13 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. చదవబడిన వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గ్రామంలోంచి వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులట మమ్మను స్వస్థపరచమని కేకలు వేశారట. 10 మందిలో ఎంతమంది వేశారు కేకలు? 10 మంది వేశారా, ఒకరు వేశారా? 10 మంది కేకలు వేశారట. జస్ట్ అడగడం కాదట, వాళ్ళు కేకలతో అడిగారట, బెగ్ చేశారు, వేడుకున్నారు. యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ యాజకునికి చూపించుకోండి అన్నప్పుడు దారిలో వెళ్తుంటాడు, కానీ వాళ్ళు స్వస్థ వచ్చిందట. స్వస్థత వచ్చిన తర్వాత ప్రభువా నాకు స్వస్థత వచ్చిందని మరలా కేక వేయడం జరిగిందట. ఈసారి కేక ఎంతమంది వేశారో చూస్తే 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, గొప్ప శబ్దంతో అడిగినప్పుడు గొప్ప శబ్దముతో మమ్మను స్వస్థపరచు ప్రభు అని కేక వేశారు. స్వస్థత వచ్చినప్పుడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. కేకలు వేసిన వాళ్ళు స్వస్థత పొందమని ప్రార్థించి కేకలు వేసిన వాళ్ళు 10 మంది. 10 మందికి స్వస్థత ఇచ్చిన తర్వాత అందులో ఒక్కడు మాత్రమే తన స్వస్థతను బట్టి గొప్ప శబ్దంతో మహిమపరిచి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు స్వస్థత వచ్చింది, నీకు వందనాలంటే 10 మందికి స్వస్థత వచ్చింది కదా, ఏరి కతిమా తొమ్మండుగురేరి ఒక్కరివే వచ్చావు, 10 మంది శుద్ధులేరి కారా అని అడుగుతున్నాడు యేసయ్య. అంటే యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి, యేసయ్య కృతజ్ఞతలు చెప్పాలని యేసయ్య యొక్క ఉద్దేశం కాదు. ఎంతోమందికి యేసయ్య స్వస్థత ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళ థ్యాంక్స్ యేసు ప్రభుకి లెక్కేమి కాదు. కాకపోతే వారు థ్యాంక్స్ చెప్పడానికి, వారు స్తుతిస్తే, వారు కృతజ్ఞతలు చెల్లిస్తే వారి యొక్క శరీర స్వస్థతే కాదు, ఆత్మీయ స్వస్థత, వారికి రక్షణ వచ్చి ఇంకా అనేక ఆశీర్వాదాలకి దేవుడు వారిని హెచ్చించేవాడు. కానీ ఒకడు మాత్రమే ఆ హెచ్చైన ఆశీర్వాదానికి అర్హుడయ్యాడు. ఈ కాంటెక్స్ట్లో మనము, ఈ యొక్క సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రార్థించినప్పుడు ఎంత ప్యాషనేట్గా వారి ప్రేయర్ ఉంటుందో, ప్రేజ్ చేసినప్పుడు కూడా అదే ప్యాషన్ ఉందా మన జీవితంలో? మన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ప్రార్థించినప్పుడు ఉన్న తీవ్రత, ఆ యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మేలు చేసిన తర్వాత ఆయన స్తుతించుటలో కూడా ఆ తీవ్రత ఉందా? ఉండాలి. చాలామందిలో అది ఉండట్లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత భారంతో ప్రార్థన చేస్తామో, కష్టాల నుంచి దేవుడు గట్టెక్కించిన తర్వాత అంతే భారంతో స్తుతిస్తున్నామా అని ఒక్కసారి ధ్యానిద్దాం. భక్తుల్లో అది ఉంది. దావీదు జీవితమే చూడండి. దావీదు అంటాడు, ప్రభువా, మధ్యాహ్నమున, ఉదయమున, సాయంకాలమున నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. కానీ ఎప్పుడు స్తుతిస్తున్నాడట? ఐ విల్ ప్రైజ్ యూ ఇన్ ఆల్ టైమ్స్ అంటున్నాడు. చూడండి, 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. మనకి ప్రార్థన ఎక్కువ, స్తుతులు తక్కువ. కానీ నిజమైన భక్తులకి ప్రార్థన తక్కువ, స్తుతులు ఎక్కువ. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఇంకా కష్టాల్లో, నష్టాల్లో, సంతోషాల్లో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దావీదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలో ఎంత తీవ్రత ఉందో అంతకంటే ఎక్కువ దేవుని కృతజ్ఞతలు చెల్లించి, స్తుతులు చెల్లించుటలో. యెహోవా దేవుని మందసము యెరూషలేమునకు తీసుకొచ్చినప్పుడు, దావీదు పురానికి తీసుకొచ్చినప్పుడు, దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటే తన పై వస్త్రము కూడా క్రింద పడిపోతుందని చూసుకోకుండా దేవుని స్తుతిస్తూ ఉంటే, తన భార్య అయినటువంటి మేకాలు దావీదును చూచి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. నువ్వు రాజువై ఉండి కూడా నీ వస్త్రాల కింద పడిపోవడం కూడా చూసుకోకుండా నువ్వు ఆరాధిస్తున్నావు, నిన్ను చూస్తున్న చెలికెత్తులు ఎదుట నీ పరువు పోద్దు కదా అంటే దావీదు ఎంత చక్కటి మాట అంటాడు చూడండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై
నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి గనుడ నగుదునని మీకాలతో నేను. ఎంతకంటే నా దేవుని దగ్గర నా పై వస్త్రం కింద పడిపోతుందని కాదు, అంతకంటే నేను ఇంకా తక్కువ చేసుకుని, ఇంకా నన్ను నేను తృణీకరించుకుని నా ప్రభుని ఆరాధిస్తాను. అలాగ ఆరాధించడం వల్ల నా పనికత్తుల నా పరువు పోతుంది అనుకుంటున్నాం. నా పరువు ఇంకా పెరుగుతుంది కానీ తరగదు అంటాడు. దావీదు దేవుని స్తుతించుటలో అంత తీవ్రత కలిగి స్తుతించాడు, ప్రార్థించుటలో అదే తీవ్రత కలిగి ప్రార్థించాడు. కాబట్టి మనం ఏ ప్యాషన్తో అయితే ప్రార్థన చేస్తున్నాం అదే ప్యాషన్ మన ప్రైజ్లో కూడా ఉండాలి. ఏ తీవ్రతతో అంటే తీవ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రార్థనలో. ఎందుకంటే మన కష్టాన్ని బట్టి, మన ఇబ్బందిని బట్టి తీవ్రత వస్తుంది. కానీ ఆ ఇబ్బంది తీర్చిన దేవునికి కృతజ్ఞతలో కూడా ఆ తీవ్రత కలిగి మనం స్తుతిద్దాం. అప్పుడు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలకి మన దేవుడు అర్హుల్ని వారసుని చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఫలింపజేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి స్వస్థత పొందకముందు ఎంత అరిచి నిన్ను అడిగాడో, స్వస్థత పొందిన తర్వాత అదే గంభీరముగా నిన్ను స్తుతించినట్టు, భక్తుడైన దావీదు ప్రార్థనలో ఎంత తీవ్రత కలిగి ప్రార్థన చేశాడో, నిన్ను స్తుతించుటలో అంతకంటే ఎక్కువ తీవ్రత ఎలా స్తుతించాడో, మా జీవితంలో కూడా ఎట్టి ఆసక్తితో మా కష్టాలను బట్టి ప్రార్థన చేస్తున్నాము. కష్టాలు తీరిన తర్వాత అంతకంటే ఎక్కువ ఆసక్తితో నీకు స్తుతులు చెల్లించి, కృతజ్ఞతలు చెల్లించి, నీ మిండైన దీవెనలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగి వచ్చి మనం రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.